నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్రావు శ్రీగాధ రాజన సిరిసిల్ల ఫ్రమ్ ఇండియా. ఈరోజు కొన్ని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అంటూ ఒక అంశం ఇస్తున్నారు. ఉత్తర్వులు జారీ చేసిన పిసిసి క్రమశిక్షణ సంఘం పార్టీ లైన్కు భిన్నంగా వ్యవహరించడమే కారణం. మీనాక్షి నటరాజన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిందని టాక్ అనిస్తున్నారు. మనము నిన్నటి రోజే మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి ఏఐసిసి కార్యదర్శి అనుకుంటారు తెలంగాణకి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఆమె చాలా సాధారణంగా ఉంటారని, కేవలం 3 జతల బట్టలతో, కేవలం ఆటోలు, బస్సులు, ట్రైన్లతోనే ఆమె ప్రయాణం చేస్తుంటుంది అంటూ మనం వింటున్నాం. ఆమె చాలా సింప్లిసిటీగా ఉంటుంది. ఎలాంటి పూల బొకేలు కానీ, ఎలాంటి సత్కారాలకి కానీ, ఎలాంటి బ్యానర్లు కట్టాలంటే ఇలాంటి వాటికి ఎక్కడ కూడా ఆమె కొంత అలాంటి వాటికి దూరంగా ఉంటారని మనం చూస్తున్నాము. అయితే ఆమె రావడం కూడా ఒక రకంగా ఇది కారణమేమో తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కన్నా ఇస్తున్నారు. అయితే ఇంకా పూర్తి అంశాలు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పిసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి చిన్నారెడ్డి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారని ఇస్తున్నారు. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ గత నెల 5న షోకాజ్ నోటీసు ఇచ్చిందని, ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని సూచించిందని తెలిపారు. ఇప్పటి వరకు కనీసం స్పందించకపోవడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని చిన్నారెడ్డి నోటీసులో పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారని ఇస్తున్నారు. మామూలుగా ఎవరికైనా ఒక నోటీస్ ఇచ్చి ఒక పర్టికులర్ టైంలోపు వివరణ ఇవ్వాలని కోరుతారో అలాంటిది పట్టించుకోకుండా అతడు తీన్మార్ మల్లన్న గారు అయితే ఇంకా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాన్ని చూస్తున్నాం. మనం చాలాసార్లు అనుకున్నాం, పేపర్ రీడింగ్ చేసినప్పుడు ఇతను కావాలనే కాంగ్రెస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించబడి బీసీ సెంటిమెంట్తో ఏదైనా ఒక పార్టీ పెట్టబోతాడేమో అన్నట్టుగా మనము ప్రతిరోజు న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా అయితే ఒక అంశం గురించి అయితే చర్చించడం జరిగింది. అయితే ఇతడు కేవలం కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా అనేక కులాలను కూడా, ముఖ్యంగా వెలమ, రెడ్డి అనేక కులాలను, అంటే బీసీయేతర అనేక కులాలను బీసీ నినాదంతో బీసీలను ఓసీలను కించపరిచే విధంగా చాలా సందర్భాల్లో తిట్టడం కూడా మనం చూసాము. అయితే అతడు కేవలం ఒక రాజకీయ లబ్ధితో బీసీల ఓట్లు పడాలన్న ఉద్దేశంతో చాలామంది ఇతర కులాలను ఎన్నోసార్లు తిట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాము. అలాగే ఇక్కడ పిసిసి అధ్యక్షుడు అన్నటువంటి అంశాన్ని కూడా ఇస్తున్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఒక అంశం ఇస్తున్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించేది లేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించామంటూ ఇక్కడ అతడు చెప్తున్నాడు. బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసిసి సీరియస్ అయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఏ స్థాయిలో ఉన్న చర్యలు తప్పు అని వార్నింగ్ ఇచ్చారు అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది ఈరోజు మనకు ఒక ప్రధాన అంశం. మరిన్ని వార్తలతో ఎప్పటికప్పుడు మనం వీడియోలు అయితే చేస్తుంటాం. అయితే ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు 6 తెలుగు దినపత్రికలు చదువుతున్నాము. మీకు సమయం ఉంటే లైవ్ ద్వారా చదువుతున్నాము. మీకు సమయం ఉంటే చూడాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.